గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఏతిహాస్ రాయ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఎన్నుమ మహేశ్వర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జగ్గేపేటలో ఉన్న సమ్మర్ క్యాంప్ క్రియేటివ్ మైండ్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ని పరిశీలిద్దాం పదండి. ఇక్కడ ఏదో బ్యానర్ ఉంది, చూద్దాం పదండి. పిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నారో. మే 25th ఏప్రిల్ 2025 నుండి 25th మే 2005 వరకు స్కూల్ నడుస్తుంది. టైమింగ్స్ 9 AM to 5 AM దాకా ఉంటుంది. క్లాస్ని వాటిలో ఉన్న పిల్లగాళ్ళని చూసేద్దాం పదండి. చూడండి ఈ చెప్పులు ఎంత లైన్లో ఉన్నాయో, అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారో ఈ క్యాంప్లో మీరే చూడవచ్చు. ఇదిగోండి అందరూ టీమ్ వైజ్ కూర్చున్నారు. అందరూ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు వర్క్షీట్ ద్వారా. పదండి వర్క్షీట్స్ చూద్దాం. ఇదిగోండి ఇది ఏ లెవెల్ వర్క్షీట్. ఇందులో మల్టిప్లికేషన్ ఎడిషన్ డివిజన్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇది బి లెవెల్ వర్క్షీట్. ఇందులో కొన్ని 50 సమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది తెలుగు స్టోరీ బుక్. ఇదిగోండి ఇది ఇంగ్లీష్ స్టోరీ బుక్. పదండి ఇప్పుడు గ్రూప్లో వచ్చి వెళ్దాం. గ్రూప్లో ఈ గ్రూప్లో లీడర్ ఎవరు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇది సి లెవెల్. దీంట్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటాయి. రఫర్కి లేకుండా చేస్తాం. పదండి ఒకే టీంకి వెళ్దాం. ఈ టీంలో లీడర్ ఎవరు? చెప్పండి. మేము సి లెవెల్ ప్రాక్టీస్ చేస్తాము. నేను వీడికి బి లెవెల్ ఎలా చేయాలని వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మేము రఫర్కి లేకుండా ఎలా చేయాలో ఇది అందరం నేర్చుకొని ఇవే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది చేయడం ద్వారా మాకు నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది వస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా మేము లెక్కలు, క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా కూడా నేర్చుకుంటాము. వీటి ద్వారా మేమందరం ఇప్పుడు సి లెవెల్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ సి లెవెల్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. సి లెవెల్లో చాలా మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అవన్నీ ఉన్నాయి. దీనివల్ల మాకు టేబుల్స్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు గ్రూప్ లీడర్స్ని చూసాక పదండి క్లాస్ ఇన్ఛార్జిని చూద్దాం. వీళ్ళు రాగానే ఫస్ట్ బిఎల్టీ ఎగ్జామ్ పెడతాం. దాన్ని బట్టి వచ్చిన మార్క్స్తో వీళ్ళని టీమ్స్గా డివైడ్ చేస్తాం. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు లీడర్గా ఉంటారు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ లీడర్గా, తర్వాత వచ్చిన వాళ్ళు లీడర్స్గా ఉంటారు. వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. డౌట్ వస్తే లీడర్స్ని అడుగుతారు. లీడర్స్కి కూడా రాకపోతే సార్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు. చిన్నపిల్లల రూమ్కి వెళ్దాం పదండి. చిన్నపిల్లల రూమ్కి వెళ్దాం పదండి. చెప్పులు కూడా చిన్నపిల్లగాలు చెప్పులు కూడా చూడండి ఎంత డిసిప్లిన్గా ఉందో చూడండి. డిసిప్లిన్గా ఉంటుంది. డిసిప్లిన్గా ఫుల్ మెయింటైన్ చేస్తాము ఇక్కడ. ఇదే చిన్నపిల్లల క్లాస్ రూమ్స్. గ్రూప్ లీడర్ దగ్గరికి వెళ్దాం పదండి. ఈ గ్రూప్ లీడర్ ఎవరు?
ఇప్పుడు నాకు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అట్లాంటివి ఏం రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏ లెవెల్ వీక్ ఒకసారి టెస్ట్ పెడుతున్నారు, తెలుగు ఇంగ్లీష్ అని. ఇంగ్లీష్ అట్లాంటివి వచ్చేవి, ఇప్పుడు మొత్తం వస్తున్నాయి అందరికీ. ఓకే సార్. ఈ టీం లీడర్ ఎవరు? ఇక్కడ అందరూ వర్క్షీట్స్తో సింపుల్గా నేర్చుకుంటారు. తెలుగు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అందరూ. ఇక్కడ అంతా సింపుల్గా నేర్చుకునేదే ఉంటుంది. క్రియేటివ్ మైండ్స్ అకాడమీలో అందరూ వర్క్షీట్స్తోనే నేర్చుకుంటున్నారు. స్కూల్కి సంబంధించి ఏమీ లేదు. థ్యాంక్ యూ. అంతే. ఇంకో టీం దగ్గరికి వెళ్దాం పదండి. ఈ టీం లీడర్ ఎవరు? నాకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్స్ ఏం రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిషన్స్ డివిజన్స్ అన్నీ వచ్చాయి. ఏ లెవెల్ కూడా వచ్చినాయి. చూశారు కదా వీళ్ళు ఎట్లా చదువుకుంటున్నారో. ఇంకా కల్చర్ యాక్టివిటీస్, డ్యాన్స్ అన్నీ చూసేద్దాం పదండి. రేపటి ఈవెంట్ కోసం వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, పదండి చూద్దాం. ఇదిగోండి ఈ ప్రాపర్టీస్ మొత్తం 1 month డ్యాన్స్ నేర్చుకుని ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేశారు డ్యాన్స్ కోసమని. ఇదిగోండి ఒకసారి సార్తో మాట్లాడదాం. ఈయనే డ్యాన్స్ మాస్టర్, ఒకసారి డ్యాన్స్ మాస్టర్స్తో మాట్లాడదాం. హాయ్ అండి అందరికీ. గత 25 days నుంచి ఈ ప్రాపర్టీస్ అన్నీ రెడీ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు బాగానే. ప్రాపర్టీస్ రెడీ చేయడానికి దాదాపు 1 week 10 days నుంచి రెడీ చేస్తున్నాం ఇవి. ఓకే, ఈ క్యాంప్ ఇన్ఛార్జితో మాట్లాడదాం పదండి ఫ్రెండ్స్. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. జగ్గయ్యపేటలో 2 years నుంచి మనము ట్యూషన్ సెంటర్లో రన్ చేస్తున్నాము. అన్ని స్కూల్ పిల్లలు మన దగ్గరకు వస్తున్నారు. వచ్చినప్పుడు బాధాకరమైన విషయం ఏంటి అంటే మినిమం పిల్లల దగ్గర కనీస సామర్థ్యాలు లేకపోవడం, చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా, చిన్న చిన్న సమ్స్ అడిగినా చెప్పలేకపోవడం, ఇలా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులను చూసి క్రియేటివ్ మైండ్స్ అకాడమీ ద్వారా మేము సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేశాము. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు ఈ క్యాంపులో పిల్లలు సెల్ఫ్గా ఎలా నేర్చుకోవాలి, గ్రూపులో కూర్చొని ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, నేర్చుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ క్యాంపులో మేము ముఖ్య ఉద్దేశంగా పెట్టాము. ఇక్కడ అన్ని క్లాస్ తరగతుల పిల్లలు ఉంటారు. ఈ పిల్లలందరూ ఎలా అంటే క్లాస్తో సంబంధం లేకుండా అందరూ గ్రూపుకు కూర్చుంటారు. మనం క్యాంపుకు ఫస్ట్ వచ్చినప్పుడు విద్యార్థులకి బేస్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళ కనీస సామర్థ్యాలు అంటే వాళ్ళ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా ఉన్నారు, ఆ లెవెల్స్ని బట్టి వాళ్ళందరినీ లీడర్గా, టీములుగా చేసి వాళ్ళ గ్రూపులుగా కూర్చోబెట్టి వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది మనం నేర్పిస్తున్నాము. ఈ పిల్లలు ఏమిటి అంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అనే భేదం లేకుండా అందరూ కలిసి కూర్చొని వచ్చిన వాళ్ళకి రానివాడు, రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు అలా వాళ్ళు మాట్లాడుకొని చెప్పుకునేలాగా ఇది నేర్చుకోవాలంటే టీచర్ ఉండాలి అనేది ఏం అవసరం లేకోకుండా మన దగ్గర ప్రతిదానికి వర్క్షీట్లు ఉంటాయి. తెలుగు నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ మన క్రియేటివ్ మైండ్స్ అకాడమీ ఏం చేస్తుంది అంటే ఏం చదవడం రాని పిల్లలకు కూడా తెలుగు ఈజీగా ఎలా చదువుకోవాలనే దాని మీద రీసెర్చ్ చేసి 4500 పదాలను డిజైన్ చేసినాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన పిల్లలు తెలుగులో స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్షరమాల కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే లెటర్స్ ఐడెంటిఫై చేయడం రాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అక్షరాలని తీసుకొని వాక్య రూపంలో రాసి వాక్యాలు కూడా స్పీడ్గా చదివే పరిస్థితికి వచ్చారు. తెలుగులో 3 levels ఉంటాయి అన్నమాట. 1 level కంప్లీట్ చేయించిన ఈ 1 monthలోనే. అంటే తక్కువ టైం ఉంది కాబట్టి అలా లాంగ్ రన్లో అయితే వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా నేర్పించగలం.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లీష్ అంటున్నారు. కానీ కనీసం ఎవరికైనా మన మాతృభాష తెలుగు రాకుండా ఏ భాష నేర్చుకోవడానికి స్కోప్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి హీ అంటే, వజ్ అంటే, దట్ అంటే తెలుగులో చెప్పినా కానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అందరూ టాయిలెట్గా ఐ షల్ గో టు యూ సార్ అంటారు. షల్ అంటే ఏందో తెలియని పరిస్థితి. అలా పిల్లలకి ఏదో మాట్లాడినాము అనేది కాకుండా దాని భావం కూడా తెలిసి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే దానికోసం ముందు పర్ఫెక్ట్గా తెలుగు నేర్పుతున్నాం. తెలుగు నుంచి ఈజీగా హిందీ కూడా అలానే నేర్పిస్తాం. మనం తెలుగు పదాలు అక్షరాల ఆధారంగా హిందీని కూడా మనం ఏంటంటే ఓన్గా వాళ్ళంతగా వాళ్ళు ఓన్గా వాళ్ళే హిందీని చదవడం రాయడం చేస్తారు. ఎక్కడ అక్షరమాల తప్ప వేరేది ఏముండదు. ఇంకా అక్షరాలను తీసుకొని పద రూపంలో పదాలను వాళ్ళే రాస్తారు. అలా డిజైన్ చేసాం. మ్యాథ్స్కి వచ్చేసరికి పిల్లలు మీ నాన్న 500 ఇచ్చాడు, 200 ఖర్చు అయినాయి, చేంజ్ ఎంత వస్తారా అంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పిల్లలు ఇప్పుడు 9th క్లాస్ వరకు అలానే ఉన్నారు మా దగ్గర ఉన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ట్యూన్ చేసాము ఈ 1 మంత్లో అంటే వాళ్ళ నాన్న ఎంత ఇచ్చినా చేంజ్ ఎంత ఈజీగా చెప్పగలుగుతారు. మన అమ్మ వాళ్ళ మెథడ్ ఏం చదువుకోకుండా ఏమీ ఏలుముద్ర నిశాని ఉన్న మన అమ్మా నాన్న వాళ్ళు ఎలా అయితే ₹1,00,000 ఇంట్రెస్ట్కి ఇచ్చినా వడ్డీ ఏది చేసినా కానీ ఎలా ఆన్సర్ చెప్తారో అలా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ట్యూన్ చేసాం. క్లాస్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా ఎడిషన్స్ ఎలా చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఏం చేసాము అంటే ఒక టీచర్ అయితే ఒకళ్ళు 2 పిల్లలు చూసేసరికి టైం అయిపోతుంది. మరి ఎంతమంది పిల్లలకి ఎలా నేర్పిస్తాం? కాబట్టి ప్రతి పిల్లగాడికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ మానవుడు అనేవాడికి ఈ 4 సామర్థ్యాలు తెలిసి ఉండాలి, చదువుకున్నా చదువుకోలేకపోయినా. కాబట్టి వీళ్ళందరికీ ఏమిటి అంటే వీటిని వర్క్షీట్ రూపంలో డిజైన్ చేసినాం. అంటే ఎడిషన్ రానివాడు ఎడిషను, సబ్ట్రాక్షన్ రానివాడు సబ్ట్రాక్షన్, ఏ లెవెల్ ఏ ఎబిలిటీ రాదో వాళ్ళు ఆ ఎబిలిటీ వర్క్షీట్లు తీసుకొని నేర్చుకుంటారు. ఎడిషన్ వచ్చు, ఎగ్జాంపుల్ ఎడిషన్ వచ్చిన వాడు మళ్ళీ ఎడిషన్ ఎందుకు చేయాలి? వాడు సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు కదా. అంటే క్లాస్ రూమ్లో ఉంటే ఏమైందంటే అందరూ ఒకటే చేయాలి. ఓకే, అలా మనం నేర్పించాము. ఈ సమ్మర్కి సంబంధించి ఈ 1 మంత్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది మనము ఫైల్ రూపంలో ప్రతి పేరెంట్కి ఇద్దాం అనుకున్నాం. ఆ ఫైల్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చెప్తాను. ఇది మన ఫైల్ ఓపెన్ చేయంలోనే మన పిల్లలు ఉంటారు. ఇది మా ట్యూషన్ పాంప్లెట్. తర్వాత ఎలా ఏంటి అనేది ట్యూషన్లో మనం ఏం నేర్పిస్తాం అనేది ట్యూషన్ పాంప్లెట్ ముందు పెట్టేసి ఫైల్ డిజైన్ చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన పాపకు బేస్లైన్ టెస్ట్ పెడతాం. వాటికి సంబంధించిన మార్కులు ఇలా ఉంటాయి. ఆ బేస్లైన్ టెస్ట్ మార్కుల ఆధారంగా వాళ్ళు తర్వాత ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనము ఇది తెలుగు ఇండివిజువల్ రికార్డ్ షీట్ అనమాట. దాని తర్వాత ఇది SLD అంటే స్లేట్ లెవెల్ టెస్ట్. స్టార్టింగ్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలా నేర్చుకుంటున్నారు అనేది సంబంధించి SLD పేపర్ ఇది MNS మినిమం న్యూమరికల్ స్కిల్ అని. ఇది ఏంటి అంటే రఫర్కు లేకుండా మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలి అంటే ఎగ్జాంపుల్ అబాకస్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, దానికి మించింది ఉంటుంది. ఇది రఫర్కు లేకుండా ఎలా నేర్చుకోవాలనేది వీళ్ళు స్టార్టింగ్లో 10 నిమిషాల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు 2 minutes 24 seconds, 1 minute 50 seconds కూడా చేసే పిల్లలు ఉన్నారు. ఇలా ఫైల్కి సంబంధించి ఓవరాల్గా మన దగ్గర ఉన్న వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోవడానికి కూడా స్కోప్ ఉండదు. ఇవన్నీ స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళ పేపర్స్ అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు లాస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా లాస్ట్ ఎండ్లైన్ టెస్ట్ ఒకటి పెట్టి ఇందులోనే దాన్ని కూడా ఫిల్ చేసి ఇచ్చేస్తాము. మెయిన్ మన క్రియేటివ్ మైండ్స్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ 4 పీర్ లెర్నింగ్, గ్రూప్ డిస్కషన్స్, లీడర్షిప్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్. ఈ 4 ఉంటే IIT వాడే కొట్టేస్తాడు. కానీ పిల్లలకి ఇప్పుడు బట్టి కాకోకుండా మనము సెల్ఫ్గా నేర్పిస్తున్నాం. ఈ 4ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ క్యాంపును రన్ చేస్తున్నాం. ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మనము ట్యూషన్స్ స్టార్ట్ చేస్తాము. మన దగ్గర ట్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈవినింగ్ 6 to 8:30. సిలబస్తో పాటు మనము వీళ్ళు ఇండివిజువల్గా ఎలా సెల్ఫ్గా నేర్చుకోవాలనేది నేర్పిస్తాం. ఇక్కడ నవోదయ గురుకులాన్ని కూడా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీని తర్వాత మనకి దసరా, సంక్రాంతి క్యాంపులు కూడా ఉంటాయి. క్రియేటివ్ మైండ్స్ అకాడమీ దీని ద్వారా ఇలా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే క్రియేటివ్ మైండ్స్ ఎక్స్పో. ఈ క్యాంప్ నెక్స్ట్ ఇయర్ కూడా పెడతారు. మీరు అందరూ తప్పకుండా జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ.